అందరికీ వర్తిస్తాయి. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే పరగడుపునే 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రస్తుతానికి మన ఎన్విరాన్మెంట్ కానీ మనం తినేటటువంటి ఆహారంలో ఉన్నటువంటి విష పదార్థాలే కానీ వీటన్నిటిని ఆ వ్యర్థాలు మలినాలు బహిష్కరించాలంటే ఖచ్చితంగా ఉదయం లేచిన వెంటనే పరగడుపునే 2 గ్లాసులు వేడిగా నీళ్ళు తీసుకోవాలి. బాగా వేడిగా కాకపోయినా కనీసం గోరువెచ్చటి నీళ్ళైనా తీసుకోవాలి. తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు మలినాలు ఏమైతే ఉన్నాయో బహిష్కరింపబడతాయి. వ్యర్థాలు మలినాలు లేకుండా శరీరం ఉండదు. అఫ్కోర్స్ మనం మలమూత్ర రూపాల్లో, చెమట రూపంలో, ఏదో వాంతులుగా గాను ఏదో విధంగా కొంత మలినాలు విసర్జిస్తూనే ఉంటాం. కానీ వ్యర్థాలు విసర్జించడానికి సంపూర్ణంగా ఎప్పుడైతే కలుగుతుందో అదేంటంటే నీరు తాగితే అవుతుంది. ఉదయాన్నే వేడి నీళ్ళు తాగాలి. అంటే వేడి నీళ్ళు తాగకపోవడం వలన వ్యర్థాలు మలినాలు బయటకు వెళ్ళడానికి మార్గం ఏర్పడదు. ఈ మార్గం ఏర్పడాలంటే వేడి నీళ్ళు తాగాలి. ఈ వ్యర్థాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే బాగా వ్యర్థాల డిపాజిట్ నుంచి గ్యాస్ ఉత్పన్నం అవుతుంది. గ్యాస్ ప్రభావం పడుతుంది శరీరం మీద. అంటే గ్యాస్ వల్లనే సయాటికా పెయిన్ వస్తుంది. గ్యాస్ వల్లనే సయాటికా కాకుండా స్పాండిలైసిస్ వస్తుంది. డిస్కులు కదిలిపోతాయి, డిస్క్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే స్పాండిలైసిస్ వస్తుంది, అర్థరైటిస్ వస్తుంది, మదర్ క్రాంప్స్ వస్తాయి. వీటన్నిటికీ మూల కారణం ఏంటి అంటే ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాల నుంచి జనించే గ్యాస్ మాత్రమే. గ్యాస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వేడిగా నీరు తీసుకున్నప్పుడు ఈ గ్యాస్ ప్రభావం శరీరం మీద ఉండదు, హాయిగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని విషయాల్లో అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ని బేస్ చేయడానికి కూడా అంటే బ్యాలెన్స్ చేయడానికి కూడా వేడి నీళ్ళు బాగా ఉపయోగపడుతుంది. అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే మనకి ఇండైజేషన్ తోటి లేకపోతే ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వెరికోస్ వెయిన్స్ రావడం ఇట్లాంటివి జరుగుతాయి. వీటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. వేడి నీళ్ళు తాగడం, నిత్యం వేడి నీళ్ళు తాగడం వలన ఈ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు వచ్చినాయి అంటే కానీ మెడికేషన్ అవసరమే. అంటే వెరికోస్ వెయిన్స్ బాధపడితే ఓన్లీ నీళ్ళు తాగితే తగ్గిపోతుంది అనుకోకూడదు. మెడిసిన్స్ అవసరమే, కానీ సహాయంగా మాత్రం వేడి నీళ్ళు బాగా పనిచేస్తాయి. రైట్. ఇదే కాకుండా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. ఇండైజెషన్తో ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ వస్తే అది కూడా సాల్వ్ అవుతుంది వేడి నీళ్ళు తాగడం వల్ల. ఈ విధంగా అనేక ఉపయోగాలు కలిగినటువంటి వేడి నీరు అంటే ఎటువంటి ఔషధాలు ఏమి ఇట్లా దాంట్లో కేవలం వాటర్ తీసుకున్నాం, వేడి చేసుకున్నాం, తాగేస్తున్నాం. దాంట్లో ఎటువంటి మిశ్రమాలు ఉండకూడదు. నిమ్మరసాలు, తేనెలు, పసుపులు ఇట్లాంటివి ఏమి వేయకూడదు. వాటి నీళ్ళు మాత్రమే తీసుకోవాలి. నీరు తాగిన తర్వాత ఒక 1 అవర్, 1 గంట సేపు ఎటువంటి ఆహార పానీయాలు పంపకుండా ఉంటే శరీరం ప్రక్షాళన బాగా జరుగుతుంది. 1 గంట సేపు ఎటువంటి ఆహార పానీయాలు లోపలికి పంపకండి. ఆ తర్వాత 3 గంటల లోపు అంటే సుమారు 8 to 9 అంటే మనం ఉదయాన్నే ఎప్పుడు తీసుకోవాలి నీరు అంటే సూర్యాస్తమంకు ముందు తీసుకుంటే చాలా మంచిది అని చెప్తారు. సూర్యోదయానికి ముందు అంటే సుమారు 6 గంటల లోపు మనం వేడి నీళ్ళు తాగితే 8, 9, 8, 9 గంటల మధ్యలో మొదటి ఆహారం తీసుకోవాలి. అంటే ఇక్కడ వండినటువంటి ఆహార పదార్థాలు ఎన్నిసార్లు తీసుకోవాలి అంటే వండినటువంటి పదార్థాలు ఏమైనా కూడా రోజుకి 2 సార్లు మాత్రమే తీసుకోవాలి. 3వ సారి తినడానికి అవకాశం లేదు. అర్థమైందండి. వండిన ఆహారము ఏదైనా కూడా రోజుకి 2 సార్లు మాత్రమే తీసుకోవాలి. 2 సార్లు, 3వ సారి తినడానికి అవకాశం లేదు. అదేంటి మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటాము, లంచ్ అంటాము, స్నాక్స్ అంటాము, నైట్ డిన్నర్ అంటాము. ఇవి 4-5 సార్లు తింటున్నాం. అది అట్లా ఆ ప్రాక్టీస్ విరమించుకోవాల్సిందే. ఇప్పటి నుంచి 2 times తీసుకోవాలి. అంటే దానికి ఉదాహరణ చెప్పాలంటే మన సాంప్రదాయంలో అంటే సనాతన ధర్మంలో ఏ విధంగా చెప్పారు? ఏకభోక్తే మహాయోగి అన్నారు. యోగి అంటే యోగ్యత కలిగినటువంటి వాడు. అంటే యోగ్యత ఎప్పుడు వస్తుంది అంటే ఏకభోక్తంతో వస్తుంది. ఒకసారి వచ్చేసి ఊరుకుంటారు. అంటే మిగతా సార్ ఏం తినకుండా ఉంటారంటే ఏదో పండ్లు, ఫలాలు తీసుకుంటారు. పండ్లు, పండ్ల రసాలు, ఇలా మజ్జిగ, పాలు ఇలాంటివి తీసుకుంటారు. ఈ వండిన ఆహారం మాత్రం ఒకసారి మాత్రమే తీసుకుంటారు. వాళ్ళని యోగులి అంటారు. ఇక విభోక్తే మహాభోగి అన్నారు. 2వ భోజనం చేసే వాళ్ళంతా కూడా భోగులు. అంటే సుఖ సంతోషాలకు అతిథులు కాకుండా అన్ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని భోగి అంటారు. కాబట్టి వాళ్ళు 2 సార్లు తినవచ్చు. త్రిభోక్తే మహారోగి అన్నారు. 3వ సారి తినేవాడు రోగులు అవుతారు. రోగి లక్షణాలు వచ్చేస్తాయి. ఇక చతుర్థే అంటే 4వ సారి తినేవాళ్ళు సదారోగే, ఎప్పటికీ రోగిష్టి వాళ్ళు లాగానే ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే అది ఏ మతంలోనైనా ఈ విధంగానే చెప్పబడింది. అది ప్రత్యేకంగా ఒక మతానికి ఉద్దేశించిందేం కాదు. అన్ని మతాల్లో ఈ విధంగానే ఉంటుంది. అంటే ముస్లిం సోదరులు ఉంటారు చూడండి, రంజాన్ మాసంలో 2 సార్లు తినూరుకుంటారు. ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తర్వాత. మధ్యలో పెద్ద స్పేస్ ఉంటుంది. ఒక 12 hours స్పేస్లో శరీరం బాగా శుభ్రపడిపోతుంది. మరి ఆ విధంగా మనం ఇన్నిసార్లు తింటే వల్ల ఏమన్నా ఉంటుందంటే ఏమి ఉండదు. అంత అవసరం కూడా లేదు శరీరానికి. ఎంతైతే అవసరం ఉండదో
ఎటువంటి క్రేవింగ్ లేకుండా మొదట తీసుకునే ఆహారం తృప్తికరంగా తినాలి. ఎటువంటి నిస్సంకోచంగా నిర్భయంగా అంటారు. అంటే ఇది తింటే అది అవుతుందా, అది తింటే ఇంత రైస్ తింటే తినాలి, పుల్కాలతో తినాలి, అటువంటి క్వాలిటీ కాదు. క్వాలిటీ ఫుడ్ తీసుకోండి. ఇష్టం వచ్చినంత మీ శరీరం యాక్సెప్ట్ చేసినంత ఆహారం తీసుకోవాలి. అది ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. అంటే మనం భోజనం చేసినట్లయితే ఆహారము ఎంతసేపు తినాలి అంటే సుమారు 30 to 40 minutes తినాలండి. కనీసం భోజనంకి 30 నుండి 40 నిమిషాలు కేటాయించాలి. ప్రశాంతంగా కూర్చోవాలి, బాగా ఆస్వాదిస్తూ తినాలి. మనం తినే పదార్థం మీద ఏకాగ్రత కూడా ఉండాలి. అంటే దాని మీద దృష్టి లేకుండా ఎటో చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ తింటే మనం ఏం తింటున్నామో అనేది తెలియదు. ప్లస్ ఆ తినే పదార్థానికి ఎటువంటి ఎంజైమ్స్ శరీరంలో ఉత్పన్నం కావాలో సమాచారం అందదు. నవలకుండా తినటం వల్ల నవలే క్రమంలో లాలాజలం కలిసిన మిశ్రమంగా లోపలికి వెళ్ళాలి. లిక్విడ్ ఫామ్లో కనీసం ఒక 30% నోట్లోనే జీర్ణం కావాలి, ద్రవంగా మారిపోవాలి. అలా జరుగుతుందా? లేదు. మరి ఆహారం జీర్ణం ఎలా అవుతుంది? మరి లాలాజలంలోనే మనకి ఇన్సులిన్ ఉంటుంది. మనం తినే ఆహారంలో లాలాజలం కలిసి ఎప్పుడైతే లోపలికి వెళుతుందో ఇన్సులిన్ టాబ్లెట్ అవసరం ఉండదు. ఇక ఇంజక్షన్ అంటే వ్యాక్సిన్ వేసుకుంటారు కదా, పొడుచుకుంటారు కదా, దాని ఇన్సులిన్ అది అవసరం ఉండదు. నవ్వి తినేవాళ్ళకి, నవలకుండా తినేవాళ్ళకి ఇది పడుతుంది, అవసరం పడుతుంది. కానీ నవ్వినే వాళ్ళకి అది అవసరం పడదు. ఒకటి ఎంతసేపు తినాలండి అంటే మన పెద్దలు ఏం చెప్పారంటే 32 సార్లు నవలమన్నారు. 32 సార్లు నవలాలి. మరి 32 సార్లు కదా 10 సార్లు నవలేవాళ్ళు కూడా కరువైపోయారు ఇవాళ. సో ఇప్పుడైనా ఇక్కడి నుంచైనా కాస్త టైం పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నవిలి ఆహారంగా తీసుకోండి. ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే కాస్త విభజించుకొని కూడా తినమని చెప్తారు. విభజన అంటే మొదటి 3-4 ముద్దల్లోనైనా కాస్త కారాలు పచ్చళ్ళు తినమని చెప్తారు. కారం పచ్చడి అంటే రోటి పచ్చడి కావచ్చు, ఆవకాయ పచ్చడి కావచ్చు, సొంటి కారం, కరివేపాకు కారం, ఇలాంటి ఏదో ఒక కారం పచ్చడితో కాస్త కంటి నుంచి ముక్కు నుంచి నీరు కారాలి. ఆ విధంగా తీసుకోకపోతే మిగతా ఆహారం సరిగా పోదు లోపలికి. కారాలు బాగా ఒకసారి కట్ చేసి పెట్టుకుంటే తడిచిపోవాలి, పేపర్ తడిచిపోవాలి, పక్కన నాప్కిన్ తడిచిపోతే ఆ విధంగా కారం పచ్చడి. కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత తినాలి అంటే వాస్తవంగా మన ఆహార సంస్థలన్నీ కూడా అంటే డైటీషియన్స్ అంటారే, వీళ్ళు కరెక్ట్ డైటీషియన్ చేస్తే ప్రతి ఒక్కరికి 90 grams ఆయిల్ చెప్పాలి. వాడు ఆయిల్ కానీ, నూనె కానీ, నెయ్యి కానీ ఏదైనా సరే ఒక 90 grams తినవచ్చు. 90 grams ప్రతిరోజు ప్రతి వ్యక్తి అంటే సుమారు 2,700 grams పడుతుంది నెలకి. మరి దాంట్లో సగమన తింటున్నారా అంటే లేదు. డాక్టర్ గారు ఏమంటారంటే కనీసం మినిమం 1.5 kg నెయ్యి కానీ, నూనె కానీ వాడుకోవాలని చెప్తారు. 1.5 kg పర్ డే 50 grams తినాలి ఖచ్చితంగా. నూనె కానీ, నెయ్యి కానీ వెళ్ళాలి లోపలికి. అంటే మీరు 5 సభ్యులు ఉన్న కుటుంబంలో సుమారు 7.5 kg నెయ్యి కానీ, నూనె కానీ కన్జ్యూమ్ అవ్వాలి. మరి ఎంత తింటున్నారు మీరు అంటే మీరు ఏమనుకుంటారంటే నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, నెయ్యి తింటే అదంటే బరువు పెరుగుతారు, ఫ్యాట్ వస్తుంది. ఇదంతా కూడా అసత్య ప్రచారం మాత్రమే. ఇప్పుడు అన్ని కూడా డిక్లేర్ చేసి నెయ్యి వల్ల కొలెస్ట్రాల్ పెరగదు అని. కొలెస్ట్రాల్ ఎప్పుడు పెరుగుతుందంటే సార్ మీరు అది ఆ ప్యాకెట్ నూనెలు తింటారు, కెమికల్స్తో కూడుకున్న ప్రాసెస్తో రీఫైండ్ ఆయిల్స్ తింటారు, దాంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. లేకపోతే మీరు ప్యాకెట్ ప్రిజర్వ్ చేసినటువంటి పదార్థాలు తింటే అది ఇండైజేషన్ తోటి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. నెయ్యి ప్యూర్గా నెయ్యి కానీ, గానుగ నూనె కానీ తిన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొలెస్ట్రాల్ పెరగదు. గానుగ నూనె మాత్రమే తినాలి. మనం తింటుంది ఏంటి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 90% మంది ఆ ప్యాకెట్ నూనెలే తింటారు. మరి ప్యాకెట్ నూనెలో అది రీఫైండ్ చేసే క్రమంలో ఎంత కెమికల్ కలుస్తుంది అంటే ఎప్పుడైనా చూసారా? పామ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, లేకపోతే సన్ఫ్లవర్ కానీ రీఫైండ్ చేయకముందు దాని పరిస్థితి, దాని వాసన కూడా భరించలేము. మరి దాన్ని రీఫైండ్ చేయడానికి ఎంతో కెమికల్స్ వాడతారు. ప్రిజర్వ్ చేయడానికి ప్యాకెట్లో సీల్ వేయడానికి కొన్ని కెమికల్స్ వాడతారు. అంటే ఉండదుగా నిలవడదుగా ప్రిజర్వ్ చేసే ఆ ప్రిజర్వ్ చేయటువంటి చెడిపోకుండా ఉండడం. మరి ఆ పదార్థాలు లోపలికి పంపిస్తే అక్కడ కూడా కరగదు. మీరు ముందే చెప్పారు కదా అది పాడవకుండా మందులు కలుపుతామని. ఇక్కడ కూడా పాడవదు అంటే డైజెస్ట్ కాదు. డైజెస్ట్ కాకపోతే ఏం పెరుగుతుందంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మరి అది తినకుండా నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందంటే ఎట్లా పెరుగుతుంది అది? లేకపోతే వేరుశనగ నూనె, గాను నూనె తింటే కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది? దాంట్లో ఏ కెమికల్ వాడాము మనం? డైరెక్ట్గా సీడ్స్ వేసాము, గాను నుంచి నూనె తీసాము. ఎటువంటి కెమికల్ ప్రాసెస్ లేదు దానికి. అటువంటి నూనె తినాలి. సరే, ఇప్పుడు నెయ్యి నూనెతోటి మొదటి ఆహారం కారాలు పచ్చళ్ళు. ఆ తర్వాత వండుకున్నటువంటి ఆకుకూరలు, కాయగూరలు, పప్పుకూరలు, ఏమైతే కూరలు. ఆ తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే చింతపండుతో తయారు చేసిన పదార్థం. అంటే చింతపండుతోటి మనం సాంబార్ చేస్తాం, రసం చేస్తాం, ముక్కల పులుసు అంటారు, అంటు పులుసు అంటారు. ఏదో ఒక రూపంలో చింతపండుతో తయారు చేసినటువంటి పదార్థం ఒకటి రెగ్యులర్గా ఉండాలి.
దక్షిణ భారతదేశంలో. ఉత్తర భారతదేశంలో అవసరం లే. దక్షిణ భారతదేశంలో ఆహారం సంపూర్ణంగా జీర్ణం కావాలంటే మన వాతావరణానికి చింతపండు అనేది అవసరం. మీరు గ్రహించారేమో, అంటే ఇప్పుడు అన్ని రోడ్లు వైడనింగ్ చేయడం వల్ల ఆ చింత చెట్లు కొట్టేశారేమో, కానీ ప్రతి రోడ్డు పక్కన చింత చెట్లు ఇప్పుడుగా ఉంటాయి. ఇప్పటికీ కొన్ని రోడ్లు పక్కన చింత చెట్లే ఉంటాయి. ఎందుకు అంటే మనకు అవసరం కాబట్టి. చింత తోపులు ఉంటాయి ప్రతి ఊర్లో, ప్రతి గ్రామాల్లో చింత తోపులు ఉంటాయి. చింతకాయ పచ్చడి, చింతపండు బాగా వాడాలి. చింతపండు వాడటం వల్ల జీర్ణాశయంలో అన్నాశయంలో ఆహారం బాగా లిక్విడైజ్ అవుతుంది. ఆ తర్వాత జీర్ణం అవడమే కాకుండా విరోచనం సాఫీగా అవుతుంది. అది అవసరం మనకి. కాబట్టి చింతపండుతో తయారు చేసిన పదార్థం రెగ్యులర్గా ఉండాలి. అది సాంబార్ రూపంలో తీసుకోండి, రసం తీసుకోండి, లేదా మిరియాచారు అంటారు, లేకపోతే ముక్కలతో పులుసు అంటారు, ఏదో ఒక రూపంలో చింతపండుతో తయారు చేసిన పదార్థం రెగ్యులర్గా ఉండాలి. ఇక 4వది పెరుగులు మజ్జిగలు. అంటే ఇక్కడ కొంతమంది పెరుగులు మజ్జిగలు కూడా పిల్లలకు అలవాటు చేయరు. మా పిల్లడు అస్సలు అది చూస్తేనే వాంతి వస్తుంది అంటారు కంప్లైంట్స్. పెరుగు అసలు తినకుండా అట్లా పెరుగు అనేది అవసరం మనకి. పెరుగు మజ్జిగలు వాడుకోవాలి. మజ్జిగ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి, అంటే నీరు తాగిన గంట తర్వాత నుంచి రాత్రి పడుకునే వరకు మజ్జిగ తాగుతూ ఉండాలి. కాస్త కూస్తో పలచగా తయారు చేసుకోవాలి. మజ్జిగ బాగా తీసుకోవాలి. అంటే మజ్జిగను బాగా తినాలి. మజ్జిగ తర్వాత ఇక ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే హాయిగా తినవచ్చు, కానీ ఉదయం పూట ఆహారంలో మాత్రమే తీసుకోవాలి. అంటే మనం మొదటి ఆహారం 8 to 9 తీసుకుంటాం కదా, దాంట్లోనే నాన్ వెజ్ ఉండాలి. లేకపోతే కొంచెం లేట్ అయినా 10, 11 అయినా కూడా నాన్ వెజ్ ఉదయం పూట మాత్రమే, రాత్రి పూట నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. ఇది కండిషన్, రైట్. మధ్యాహ్నం ఇక అన్నంతో అంటే వండిన ఆహార పదార్థాలతోటి వంటల పదార్థాలు కలిపి తీసుకోకూడదు. అంటే వంటల పదార్థాలు ఎట్లా అంటే మనం కొంతమంది సలాడ్స్ తింటుంటారు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కీరా ముక్కలు, బీట్రూట్లు ఇవన్నీ కలిపేసుకొని నవ్వుతూ ఉంటారు అనమాట అన్నంతో పాటు. అలా తినకూడదు కదా. ఎందుకంటే వండిన ఆహార పదార్థాల జీర్ణ ప్రక్రియ వేరుగా ఉంటుంది. వండిన పదార్థాల జీర్ణ ప్రక్రియ వేరుగా ఉంటుంది. ఈ రెండు కలిస్తే ఏమవుతుందంటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. అలా ఎప్పుడు తినకండి. ఇన్ కేసు మీరు సలాడ్స్ తినాలి అనుకున్నప్పుడు ఆ ముక్కలు 1 గంటన్నర ముందే ముక్కలు కోసి పెట్టుకోవాలి. దాంట్లో కాస్త నిమ్మరసం, కళ్ళుప్పు, మిరియాల పొడి ఇలాంటివి వేసి కలిపేస్తే కొంత దోషం పోతుంది. అప్పుడు తినవచ్చు మీరు అన్నంతో పాటు కలిపి. అంతేగాని అప్పుడప్పుడు ఫ్రెష్గా కోసిన ముక్కలు మాత్రం ఎప్పుడు అన్నంలో తినకండి. ఇక ఫ్రూట్స్ కూడా, పండ్లు, పెరుగన్నం, అరటిపళ్ళు, మామిడి పళ్ళు తింటూ ఇలాంటి అలవాట్లు ఉంటాయి చాలా మందికి. అది కూడా మానుకోవాలి. అట్లా తినకూడదు. పండ్లు ఎప్పుడు తినాలి? భోజనం అనంతరం 3 to 4 hours గ్యాప్లో తినాలి. అంటే కనీసం ఒక 3.5 గంటల తర్వాత మీరు ఫ్రూట్స్ తినవచ్చు. అర్థమవుతుంది. ఫ్రూట్స్ ఎప్పుడు తినాలంటే భోజనం తర్వాత 3.5-4 గంటలు వ్యవధించి పండ్లు తినాలి. అంటే సీజనల్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాల్సిందే ప్రతి ఒక్కరూ. అంటే ఇక్కడ కొంతమంది భయాలు అనమాట. ఇక్కడ డయాబెటిక్ నేచర్ ఉంది, అరటిపండు తినకూడదు, షుగర్ ఉంది, నేను మామిడి పండు తినకూడదు, ఇట్లాంటివి ఏమి లేవు. అందరూ కూడా అన్ని రకాల పండ్లు తినవచ్చు. షుగర్ ఉన్నా కూడా మామిడి పండు కూడా తినడం ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు తినాలి? భోజనం అయిపోయిన తర్వాత 4 గంటల వ్యవధిలో పళ్ళు తినాలి. మామిడి పండ్లు కానీ అరటి పండ్లు కానీ తినచ్చు. కాకపోతే ఇప్పుడు ఏదైనా షుగర్తో బాధపడుతున్నారు అంటే కాస్త చప్పరిస్తూ తినండి అంతే. చప్పరించడం అంటే అరటిపండు తినాలన్నా కూడా ఒక 2 minutes టైం పెట్టాలి. నిదానంగా చప్పరిస్తూ తింటే ఏ దోషం ఉండదు. అరటిపండు అయినా, మామిడి పండు అయినా, సపోటాలైనా తినండి, ఇబ్బంది ఏం లేదు. అసలు ఆహారానికి షుగర్లకి సంబంధం లేదండి. ఈ ఆహారం తింటే షుగర్ పెరుగుతుంది, తింటే తగ్గుతుంది అనేది లేదు. ఆ కండిషన్ చెప్పరు డాక్టర్ గారు. అది లివర్ డిజార్డర్. అది లివర్ డిజార్డర్ అంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీ తిని 2 కూల్ డ్రింక్స్ తాగేస్తే ఏమొస్తుంది? షుగర్ రాక ఏమొస్తుంది? ఇండైజెషన్ తోటి, లేకపోతే బౌల్స్ మూమెంట్ సరిగా లేకపోతే, అజీర్ణంతో, వీటితో వస్తాయి షుగర్లు. అంతేగాని మామిడి పండు తింటే షుగర్ రావడం, లేకపోతే మా అమ్మమ్మ తాతలకు ఉంది నాకు వచ్చింది అంటాం కూడా అది వాస్తవం కాదు. హెరిడిటరీ కాదు, హెరిడిటరీ కాదు. అది మన సంకల్ప దోషం వల్లనే, మన ఆహార నియమాలు తప్పినప్పుడే షుగర్ వస్తుంది. తప్పితే అది ఏదో మిగతా కాదంటారు. పండ్లు బాగా తీసుకోండి. ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో తినండి. కాకపోతే డాక్టర్ గారు నాటి చూసినప్పుడు చెప్తారు, కొంతమందిలో ఎవరికన్నా స్వీట్ పడదు, వాళ్ళకి ఆ శరీరానికి ఆ తత్వం పనికిరాదు అన్నప్పుడు వాళ్ళకు మాత్రమే ఒకరిద్దరికి చెప్తారు మీరు స్వీట్ తినకూడదు అని. మిగతా వాళ్ళంతా కూడా అన్ని రకాల పండ్లు తినవచ్చు, రైట్. లేకపోతే సాయంత్రం భోజనం ఎప్పుడు చేయాలంటే 5 to 7, 5 నుంచి 7 లోపు రాత్రి భోజనం అయిపోవాలి. లేట్ అవర్స్లో భోజనం ఎప్పుడు తినకూడదు, 7 తర్వాత. అంటే వాస్తవంగా మన సైంటిఫిక్గా కూడా చెప్పాలంటే మనం ఒకసారి ఆహారం తీసుకున్నప్పుడు అన్నాశయంలో సుమారు 3.5 నుంచి 4 గంటల పైన పడుతుంది జీర్ణం కావడానికి. అంటే మనం తిన్న పదార్థం సంపూర్ణంగా జీర్ణం కావడానికి
4 to 5 అవర్స్ అని చెప్తాం సైన్స్ పాఠాల్లో పిల్లలకి. అంటే 5th క్లాస్ నుంచి కూడా చెప్పేస్తూ ఉంటారు పాటల్లో. ఇది అన్నాశయంలో ఇక్కడ జీర్ణం కావడానికి 4 నుంచి 5 గంటలు పడుతుందని చెప్తారు. డాక్టర్ గారు ఏమంటారంటే 3:30 నుంచి 4:30 గంటల లోపులోనే ఇది మూవ్ అయిపోతుంది, అన్నాశయం నుంచి చిన్న పేగులోకి వెళ్తుంది. మరి అక్కడ అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, శక్తిగా మారుతుంది. ఆ ఎనర్జీ అంతా మన శరీరం తీసుకోవాలి, ప్రతి అణువున కణానికి ఆ ఎనర్జీస్ని అందజేయాలి. దానికి మళ్ళీ 3:30 గంటల టైం పడుతుంది. ఈ విధంగా 7 to 8 అవర్స్ పడుతుందండి. ఒకసారి మనం భోంచేస్తే అది సంపూర్ణంగా జీర్ణం అయి శక్తిగా మారి శరీరం తీసుకోవడానికి సుమారు 7 to 8 అవర్స్ పడుతుంది. అందువల్ల 8 గంటల లోపు ఇంకొకసారి భోజనం చేయకూడదు, రోజు 2 సార్లు తినాలి అని చెప్తాం. మరి సాయంత్రం భోజనం ఎప్పుడు చేయాలి అంటే 5 నుంచి 7 లోపు రాత్రి భోజనం చేయాలి. మరి 7 తర్వాత 9కి 10కి ఎందుకు తినకూడదు అంటే 9కి 10కి తిన్నప్పుడు కనీసం ఒక 3:30-4 గంటలు జీర్ణాశయంలో పడుతుంది. కాబట్టి జీర్ణాశయం నుండి మూవ్ కాకముందు అంటే ప్రయాణం చేయకముందు మనం నిద్రపోకూడదు, మంచం ఎక్కకూడదు, ఫ్లాట్గా పడుకోకూడదు. అంటే 3:30 గంటలు అంటే మనం 7 గంటలకు తింటే 10:30 అవుతుంది పడుకోవాలంటే. కనీసం 10:30 కన్నా పడుకోవాలి. ఈ లోపల మంచం ఎక్కకూడదు. మంచం ఎక్కితే ఏమవుతుంది, అది మూవ్ కాదు. ఇక్కడ నుంచి అన్నాశయం నుంచి చిన్నపిల్లలకు ప్రయాణం కాకముందే మనం పడుకోకూడదు. పడుకుంటే కూడా కలత నిద్ర పడుతుంది, సుఖనిద్ర అంటారు దాన్ని. అటు ఇటు దొరుకుతూ ఉంటారు, జీర్ణం కాదు, ఆ పదార్థం అంతా ఉండిపోతుంది, మరుసటి రోజు దాకా కూడా ఉండిపోతుంది. నిద్రించే పడుకుని నిద్ర పడుకొని ప్రాక్టీస్ పడుకున్నప్పుడు అది జీర్ణాశయం నుంచి మూవ్ కాదు, జీర్ణం కాదు. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ జరగడానికి, గ్యాస్ ఫామ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 5 to 7 5 నుంచి 7 లోపు మనం భోజనం చేయగలిగితే 10కి కనుక మనం పడుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇక ఒకవేళ లేట్ అవర్స్లో తింటే జబ్బులు ఏమొస్తాయి అది కూడా చెప్తాను. బాగా లేట్గా తిని తొందరగా మంచం ఎక్కే వాళ్ళకి ఇంకెవరైనా టిఫిన్ చేస్తారా మీరు? చెయ్యం కాదండి. ఇక్కడ ఏదో కాస్త కూస్త తిని వెళ్ళాలి. అది ఏం తింటారు అంటే ఏం అవైలబిలిటీ ఉంటే అది పెట్టేస్తారు. ఉప్మా అయితే ఉప్మా పెడతారు, ఉప్మా అయిపోతే మళ్ళీ వండుతారు, లేకపోతే అన్నమైన లాగపేసైనా పెడతారు, పచ్చడితో పెడతారు. తినాలనుకున్న చేతులు ఎత్తండి, ఒకసారి కౌంట్ ఉంటే వాళ్ళు దాన్ని ప్రిపేర్ చేస్తారు. అమ్మ సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ తినకుండా ఎవరిని పంపం మేము. సార్ 20 మందికి 15 మంది దాకా ఉంటారండి. 15 మెంబర్స్ ఉంటారు. మా ఉందా లేదా? చేస్తాం. 15-20 అండి. మావి కాదు, 2:30 దాటితే ఆకలేస్తుంది. ఇప్పుడు వద్దంటారు, అప్పుడు తింటారు. సో ఇక మనం 5 to 7 అన్నాం కదండి. ఆ తర్వాత లేట్ అవర్స్లో భోజనం చేస్తే ప్రాథమికంగా గురకతో మొదలవుతుంది జబ్బులు. గురక వస్తుంది, గురక తర్వాత మెల్లగా గుండె జబ్బులు వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే పని చేయలేదు కదా, ఈ అన్నవాహిక ఎక్స్పాండ్ అయిపోయి గుండెను బలహీనపరుస్తుంది. బలహీనపరచడంలో మెల్లగా గుండె జబ్బులు మొదలవుతాయి. పంప్ చేయలేకపోతుంది, రక్తం రాత్రిపూట పంప్ చేయలేకపోతే ఎక్కువగా హార్ట్ అటాక్లు ఎప్పుడు వస్తున్నాయంటే బిట్వీన్ 3 to 5 ఎక్కువగా 3 నుంచి 5 లోపు హార్ట్ అటాక్లు ఎక్కువగా వస్తాయి. ఎప్పుడు ఇండైజెషన్ పెరిగిన వాళ్ళకి. కాబట్టి ముందుగా మనం ఎప్పుడు కూడా భోజనం అనేది 5 to 7 5 నుంచి 7 లోపు భోజనం చేసేయండి. మీరు 5కే తిన్నారనుకోండి, ఆకలిస్తే పాలు తాగండి. 1 లీటర్ పాలు తాగినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. లేకపోతే 1 కిలో పండు తిన్నా కూడా ఇబ్బంది ఏమి రాదు. పండ్లు కానీ, పళ్ళ రసాలు కానీ, మజ్జిగ కానీ, పెరుగు కానీ, పాలు కానీ ఏమైనా తీసుకోవచ్చు. కానీ వండిన పదార్థం మాత్రం ఆలస్యంగా తినకూడదు. వదిలిపెట్టేసేయండి. ఆ రోజు బాగా లేట్ అయిపోతే ఆ రోజు తినకుండా శుభ్రంగా పాలు తాగండి, పండ్లు తీసుకోండి, పళ్ళ రసం తీసుకోండి, మజ్జిగ తీసుకోండి, పెరుగు తినండి, ఇబ్బంది ఏం లేదు. కానీ వండిన ఆహారం మాత్రం ఆలస్యంగా తినవద్దు. అర్థమైందండి? సో నిద్రపోయే ముందు కూడా 1 గ్లాస్ వేడిగా నీళ్ళు తీసుకోండి. రాత్రిపూట తీసుకునే నీళ్లు బాగా వేడిగా ఉండాలి. అంటే కాఫీ టీ తాగినంత వేడిగా 1 గ్లాసు వేడి నీళ్ళు తాగినట్లయితే లైఫ్లో హార్ట్ అటాక్ అనే భయం ఉండదు. ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది, తెల్లవారులు ఫ్రీగా ఉంటుంది. గ్యాస్ ఫామ్ అవ్వదు, హార్ట్ అటాక్ అనేది రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆహార నియమాలు పాటిస్తూ రాత్రిపూట నిద్రపోయే ముందు 1 గ్లాసు నీళ్ళు తాగే వాళ్ళకి జీవితకాలంలో గుండె జబ్బులు రావు. అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక పాలు తాగే విషయానికి వస్తే పాలు పిల్లలైనా అంటే 6 years అబోవ్ అంతా కూడా పగటిపూట పాలు తాగకూడదు, రాత్రిపూట మాత్రమే పాలు తీసుకోవాలి. పాలు బాగా మరిగించే క్రమంలో కాస్త ఆలుకు పొడి, మిరియాల పొడి లాంటివి వేసుకుంటే మంచి రుచి, ఆరోగ్యం కూడా, అరుగుదల కూడా పెంచేస్తుంది. దాంతో బెల్లంతో తీసుకోవాలి కానీ పాలతో తీసుకోకూడదు. ఎప్పుడు పాలల్లో పంచదారలో వేయకూడదు, పాలల్లో బెల్లం మాత్రమే వేసుకోవాలి, పంచదారలో అసలు అనుమతి లేదు. రైట్. ఆ తర్వాత ఇక కాఫీ టీల విషయం కూడా పాలు ఎప్పుడైతే రాత్రిపూట చెప్పారో వినపడింది కదా,
పాలు పంచదార కలిపినటువంటి టీ కాఫీలు ఎప్పుడు తీసుకోకూడదు. పాలు పంచదార కలిపిన టీ కాఫీ తాగకూడదు. మరి ఏం తాగాలి అంటే లెమన్ టీ తీసుకోండి, గ్రీన్ టీ తీసుకోండి, అర్థమైందండి. లేకపోతే బ్లాక్ టీ అంటారు, బ్లాక్ కాఫీ అంటారు, ఇలా తీసుకోవాలి. అంటే పాలు పంచదారతో కలిపి మాత్రం తీసుకోవడానికి అవకాశం లేదు. ఇంకా దాంతో ఏమవుతుందంటే ఎమోషన్స్ బాగా పెరుగుతాయి, ఐడెంటిటీ క్రైసిస్ పెరుగుతుంది. ఎమోషన్స్ ఇవన్నీ ఏ రోగాలంటే మన లెక్కలేని తనం ఒకటి వస్తుంది, లేకపోతే బాగా ఈర్ష్య, కోపం, ద్వేషం ఇవన్నీ కూడా మెల్లగా అనుకుంటాయి అనమాట, బాగా డెవలప్ చేస్తుంది. కాబట్టి పాలు పంచదార కలిపినటువంటి టీ కాఫీలు నిషేధమే అని చెప్తారు. రైట్, ఇంతవరకు ఆహార నియమాలు సరిపోతాయండి. ఆహార నియమాల్లో ఇంతవరకు చెప్పగలుగుతాం, ఇంతవరకు పాటిస్తే సరిపోతుంది. అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, మాట్లాడుతుంది సార్. బాగా అన్నం తినాలి అంటే బాగా తినండి, ఇబ్బంది ఏం లేదు. అన్నం బదులు అంటే దాంట్లో ఇంకొకటి కూడా గమనించాలి, మన ప్రాంతాల్లో పండే పంటలే తినాలి. మన ప్రాంతాల్లో పండని పంటలు మనం తినడానికి అర్హత ఉండదు. అంటే మన ప్రాంతంలో గోధుమలు పండించలా, మన పూర్వీకులు ఎవరు గోధుమలు పండించలేదు, వాటిని ఆహారంగా తీసుకోవాలా. అంటే జెనెటిక్ మెమరీ ఒకటి పాస్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు తిననటువంటి పదార్థాలు మనం తినకూడదు. మన పూర్వీకులు తిననటువంటి పదార్థాలు, మన ఫోర్ఫాదర్స్ తినని పదార్థాలు మనం తినకూడదు. అంటే గోధుమ అనేది మన ఆహారంలో లేదు, అంటే గోధుమలు తిల్లా. ఇప్పుడు గోధుమ పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ ఇలాంటివి తీసుకోకూడదు ఎప్పుడు. మైదా వీటిలో గ్లూటెన్ అనే పదార్థం వలన సౌత్ ఇండియన్స్కి క్యాన్సర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆ గ్లూటెన్ అనే పదార్థం ఉంటే దాంతో క్యాన్సర్ వస్తుంది. అంటే కొంతమందికి తెలియక ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదండి, షుగర్ వ్యాధికి, వీళ్ళంతా పుల్కాలు తింటున్నారు, ఈ మధ్య గోధుమ పిండి తింటున్నారు. తింటే ఏమవుతుందంటే టోటల్గా ప్యాంక్రియాస్ని బ్లాక్ చేస్తుంది. లైఫ్లో షుగర్ ఒక పాయింట్ కూడా తగ్గడానికి వీల్లేదు, అంత హాని చేస్తుంది గోధుమ పిండి. ఎప్పుడు గోధుమ పిండి తినకూడదు. అంటే కొంతమంది గోధుమ పిండి పెట్టేస్తున్నారు. ఇవాళ పాప తిరుగుతుంది బయట, ఆమె వయసు ఎంత అంటే 10 years, ఆమె 2 times ఇన్సులిన్ ఇస్తున్నారు. ఆ డాక్టర్ మళ్ళీ గోధుమ పిండి పెట్టమని చెప్తున్నాడు, అన్నం పెట్టద్దు అంటున్నాడు. మరి చూడండి, మరి ఇది విషయం ఆ పెద్ద పెద్ద డాక్టర్స్ తెలిసే తిట్టేస్తారు, భయంకరంగా తిడతారు ఆ డాక్టర్ని కూడా. ఆ పిల్ల వయసుకి 10 years, వాడికి రైస్ పెట్టమని కాస్త గంజి వార్చి లేకపోతే పాలిష్ తగ్గించిన బియ్యం పెట్టాలి. ఎంత తిన్నా కూడా పెట్టచ్చు. ఆ అమ్మాయికి ఎంత ఆకలి అయితే అంత రైస్ పెడితే ఎటువంటి దోషం లేదు. అది తింటే ఇంకా పెరుగుతుందా అంటే గోధుమ పిండి తిన్న తర్వాత 600లోకి వెళ్ళిపోయింది ఒకేసారిగా. అది ఆపేస్తే 50లోకి వస్తుందన్నమాట. అంటే ఆ వ్యత్యాసం చూడండి, 600, 500 నుంచి 50-60లోకి వచ్చేస్తుంది. ఇప్పుడే ఉంది, ఇప్పుడే తిరుగుతూ ఉన్నారు పిల్లలు బయట. మరి ఏంటి ఇప్పుడు మరి డాక్టర్లు ఏం చేస్తున్నారో తెలియదు. అది ఆమెకి అంటే వాళ్ళ తల్లిదండ్రుల లోపం కూడా ఉంది, ఆమెకి డైజెషన్ లేదు, అసలు అన్నం అరగదు సరిగా, యూరోపియన్ సాఫీ కావదు. మరి చిన్నప్పటి నుంచి పట్టేసుకుంటే ఇప్పుడు మరి డాక్టర్లు కూడా ఏమన్నా సరైన రీతిలో చెప్తున్నారా అంటే అది లేదు. అప్పుడు ఏమైపోతుంది, ఆ పిల్లల లైఫ్ ఎట్లా ఉంటుంది? 10 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి ఉంటాయి. అది కొంచెం కూడా అది ఆలోచించట్లా, వెంటనే ఆపేయమంట. అంటే పెద్ద పెద్ద డాక్టర్లు, అంటే హెగ్డే అని చెప్పేస్తున్నాడు, బిఎం హెగ్డే, కర్ణాటక. ఆయన వరల్డ్ ఫేమస్ డాక్టర్, కార్డియాలజిస్ట్. ఎప్పుడు స్టంట్ వేయడానికి ఒప్పుకోడు, బైపాస్ సర్జరీ చేయనీడు, అసలు గోధుమ పిండి తాకనివాడు. గోధుమ పిండి తింటే మీరు పోతారని చెప్తాడు. డాక్టర్స్నే తిట్టేస్తాడు మెడికల్ కాన్ఫరెన్సెస్లో, భయంకరంగా డాక్టర్ని తిట్టాడు. ఉన్నాయి మనకి యూట్యూబ్లో చూడండి, ఇవాళ చూడండి, బయటకు వెళ్ళిన తర్వాత. మరి ఇంత చెప్పినా కూడా జనాలు మళ్ళీ పుల్కాలు తింటా ఉంటారు, లేకపోతే బరువు తగ్గించుకోవడానికి పుల్కాలు తింటా ఉంటారు, లేకపోతే 6 ప్యాక్లని ఏదో డైట్ తీసుకుంటారు, మళ్ళీ బరువు తగ్గాలని మళ్ళీ ఇంకేదో తింటారు. ఇవన్నీ కూడా న్యాచురల్ అనేది ఎట్లా చేయటం అవసరం అవుతుందా, అవసరం అలా చేయాలన్నా, మరి ఎందుకు చేస్తారో తెలియని పరిస్థితి. ఆ విధంగా ఎప్పుడు చేయకూడదు. అంటే బరువు తగ్గడానికి డైటింగ్ చేయటం అని ఇట్లాంటివి ఎప్పుడు పెట్టుకోకూడదు. బాగా నవ్వి తినండి చాలు, బాగా నెయ్యితో తినండి చాలు. బాగా మన వాళ్ళది జెనెటిక్, వాళ్ళ ఫోర్ఫాదర్స్ బాగా బొద్దుగా ఉంటే వీళ్ళు కూడా బొద్దుగానే ఉంటారు, వాళ్ళు పొట్టిగా ఉంటే వీళ్ళు కూడా పొట్టిగానే ఉంటారు. అంటే పొట్టిగా నుంచి పొడుగు అవడానికి ముందు తీసుకొని పొడిగెట్లు అవుతారు అసలు. అయితే కొంత జెనెటిక్ ప్రాబ్లమ్స్తో వాళ్ళ ఫాదర్ మదర్ కంటే కూడా పొడుగవుతున్నారు పిల్లలు. బట్ అది పూర్వీకులు వాళ్ళు అవుతున్నారు, వీళ్ళు వాళ్ళ కాదు. వాళ్ళ పూర్వీకులు ఎవరు ఆ హైట్లో ఉంటుంటారు, వాళ్ళు అవుతారు, అది సాధ్యమే. కానీ అంతేగాని పొడుగవడానికి మందులు, పొట్టి అవడానికి మందులు, లావు నుంచి తగ్గించుకోవడానికి మందులు, ఇట్లాంటి మందులు వాడకండి ఎప్పుడు కూడా. రైట్, ఇక మనం చెప్పుకోవాల్సింది చివరిలో ఈ పేస్ట్లు అది వాడుతుంటాం దంత ప్రక్షాళన చేయడానికి. అంటే ప్రాథమికంగా ముందు నేను ప్రారంభంలోనే చెప్పింది ఏంటంటే, నేను ఉదయాన్నే పరగడుపునే దంత ప్రక్షాళన చేయకమునిపే 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగున్నాను. అంటే గుర్తుంది కదండి, ఆ 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగినప్పుడు
రాత్రి కూడా నిద్రించే సమయంలో నోట్లో పేరుకున్నటువంటి లాలాజలం డిపాజిట్స్ ఏమైతే ఉన్నాయో దాంతోపాటు కొంత బ్యాక్టీరియా అంటే కొన్ని సూక్ష్మ క్రిములు కూడా ఏర్పడతాయి. ఎందుకు అంటే పళ్ళ మధ్యలో ఏదైనా పార్టికల్స్ ఫుడ్ పార్టికల్స్ ఉంటే దాన్ని డీకంపోజ్ చేయడానికి. ఇప్పుడు ఆ పదార్థం అంతా కూడా దాన్ని లోపలికే పంపాలి మనం. ఆ సూక్ష్మ క్రిముల్ని ఆ లాలాజలం డిపాజిట్ని లోపలికి పంపినట్లయితే పేగుల్ని జీర్ణాశయాన్ని క్లీన్ చేస్తూ పోతాయి. అంటే ఎటువంటి బ్యాక్టీరియాని ఉంచకుండా చంపేస్తుంది, అది క్లీన్ చేస్తుంది. మరి అటువంటి పదార్థాన్ని ఏం చేస్తారంటే ఉమ్మేస్తాం. ఇవాళ చింతలోకి వెళ్ళి గబగబా ఉక్కడించాలి ఉమ్మేస్తాం. అట్లా చేయకూడదు, లోపల దాన్ని లోపలికే పంపాలి. అందుకనే దంత ప్రక్షాళన చేయకముందే నీళ్ళు తాగమని చెప్తారు డాక్టర్ గారు. ఇవన్నీ సోదేందుకు మీరు పళ్ళు తోముకోకముందే 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగండి. ఆ వేడి నీళ్ళు తాగితే లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా ఏముండదు నోట్లో. మరి మనం దాన్ని సహిస్తామంటే మనమే ఒకటేమో ఊసేస్తాము, లేకపోతే ఇంత పేస్ట్ వేసి రుద్దుతాం అనమాట. మరి ఆ పేస్ట్లో ఏముంటుందో అనేది బాగా చదువుకున్న వాళ్ళు కూడా చదవనటువంటి విషయం. ఆ అట్ట మీదే పైనే ఉంటుంది, దాంట్లో ఏం పడతాడు ముందు ఫస్ట్ లైన్లో ఫ్లూరైడ్ అని రాస్తాడు. మరి ఫ్లూరైడ్ అంటే ఏంటంటే ఫోమింగ్ ఏజెంట్, పెద్ద కెమికల్. ఆ ఫ్లూరైడ్స్ ఎక్కడ వాడతాము? మనం ఆడే ఆల్మోస్ట్ అన్ని డిటర్జెంట్స్, కేక్స్లో, డిటర్జెంట్ పౌడర్స్లో వాడతాము ఆ కెమికల్. ట్రైక్లోసిన్ దాంట్లో వాడతాము. మరి ఇవన్నీ ఆ కెమికల్ వల్ల ఏమవుతుందంటే నోరు తన సహజ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అంటే నాలుగు మీద ఉండే టేస్ట్ బడ్స్, రుచిమొక్కలు డ్యామేజ్ అవుతాయి. థైరాయిడ్ గ్లాండ్ దెబ్బతిరిపోతుంది. థైరాయిడ్ గ్లాండ్ చేసే పనులేంటివి అంటే రికగ్నైజ్ చేస్తుంది, మనం తినే ఆహారాన్ని గుర్తిస్తుంది. అంటే దీంట్లో పప్పు